అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా ఎన్నో న్యాయస్థలాల ద్వారా వీడియోలు అందిస్తున్నాం. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ క్రిమినల్ కోర్టు భారత్, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి కూడా 1000 కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్లా మొత్తం చేంజ్ అయింది ఎంతగా సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం కూడా 2023లోనే మొత్తం రివ్యూ చేసి, ఎందుకంటే పాత చట్టాలన్నీ రద్దు చేస్తూ క్రిమినల్ ఐపీసీని, ఎందుకంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను, ఎందుకంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 ప్లేస్లో కూడా బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ అని 3 యాక్ట్లు పెట్టారు. ఆ 3 యాక్ట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట 29 రాష్ట్రాలలో. అవి ఎఫెక్ట్ ఎందుకంటే 2023లో ఎందుకంటే బిల్లు పాస్ అయిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత జూలై 1 నుంచి 2024 నుంచి ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి, ఎందుకంటే అమలు అవుతూ ఉన్నాయి 29 రాష్ట్రాల భారతదేశం అంతా కూడా. ఎందుకంటే దాని మీద చాలా సమీక్ష చేసిన తర్వాత పాత చట్టాలు, ఎందుకంటే బ్రిటిష్ పాలన నుంచి ఉన్న చట్టాలను ఐపీసీ 1860లో ఉండే, ఎందుకు సిఆర్పిసి ఏమో 1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏమో 1872. ఈ 3 కూడా ఈ క్రిమినల్ మూల స్తంభాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఎందుకంటే పోలీసు వాళ్ళు చాలా బకడ్బందీగా పనిష్మెంట్ కావాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ రివ్యూ చేసిన తర్వాత ఈ చట్టాలు అమలు చేయడము జరిగిందనమాట. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా భారతదేశం 29 రాష్ట్రాలలో కూడా జూలై 1 నుంచి ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు అఫెన్స్ బిఎన్ఎస్ కింద, భారతీయ న్యాయ సంహిత కింద, 2023 యాక్ట్ కింద, ఎందుకంటే ఎఫ్ఐఆర్ మెన్షన్ చేసి పైన ఎఫ్ఐఆర్ మెన్షన్ చేస్తారు. అవి ఎఫ్ఐఆర్ మెన్షన్ చేసినప్పుడు అవన్నీ కూడా గమనించుకొని మనం చూసుకోవాలన్నమాట. అఫెన్స్ను బట్టి, ఆ సెక్షన్ను బట్టి, అవన్నీ కూడా నేరాలను బట్టి, ఎందుకంటే దాని మీద బుక్ చేస్తాం. అది చేసినప్పుడు బిఎన్ఎస్ఎస్ అని కింద మనము ఏదైతే ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండేనో బిఎన్ఎస్ఎస్ కింద మనము, ఎందుకంటే మూవ్ చేసుకొని పిటిషన్లు, బెయిల్ పిటిషన్లు కానీ, దాని మీద ఎందుకంటే డిశ్చార్జ్ కానీ, క్వాష్ పిటిషన్స్ కానీ హైకోర్టు కూడా ఎట్లా పోవాలనేది కూడా మనకు చాలామంది కూడా తెలియదు, చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, ఎందుకంటే ఈ సెక్షన్లన్నీ కూడా చేంజ్ అయినవా సార్ అని చాలామంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే 3 ప్లేస్లో కూడా ఐపీసీ ప్లేస్లో బిఎన్ఎస్ అని వచ్చింది, భారతీయ న్యాయ సంహిత 2023 యాక్టు. అది 1860లో ఉన్న దాన్ని రద్దు చేస్తూ పై లెవెల్ ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా 358 కుదిస్తూ దాని కింద ఎందుకంటే రివ్యూ చేసిన తర్వాత, ఎందుకంటే చిన్నపిల్లల మీద, ఎందుకంటే మహిళల మీద దాడులు జరుగుతున్నాయి కనుక కఠినంగా శిక్షించాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయానికి వచ్చేసి 2023లో యాక్ట్ తీసుకొచ్చింది. మన దాన్నే భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనేది ఎవిడెన్స్ యాక్టు, ఎందుకంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 అనమాట. భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 అనేది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే యాక్టు, ఎందుకంటే ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఉన్నదాన్ని ఈ దాని కింద ఇచ్చారనమాట. ఎందుకంటే ఐపీసీలో ఏదైతే 5 లెవెల్ ఉన్నావో బిఎన్ఎస్ కింద 358 సెక్షన్సే ఉన్నాయి. ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇంతకుముందు 1970 చట్టం కింద ఉన్న 484 సెక్షన్స్ ఇప్పుడు 531 సెక్షన్స్ అయినాయి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోనేమో ఇంతకుముందు 167 ఉండే 170 కింద సెక్షన్లు పెట్టినాడు. బిఎస్ఏ, దాన్ని బిఎస్ఏ అంటారు, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ, బిఎన్ఎస్ అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ 3 యాక్ట్లు కూడా మూల స్తంభాలు క్రిమినల్లా. అందుకని ప్రతి ఒక్కరు కూడా నన్ను అడుగుతూ ఉంటారు, ఈ సెక్షన్లు ఏమైనా చేంజ్ అయినాయి సార్ అని చెప్పేసి. సెక్షన్లు ఏం చేయాలి కానీ కొన్ని కుదిస్తూ అందులో కంటెంట్స్ కొన్ని, ఎందుకంటే ఇమ్మీడియట్లీ బెయిల్ రావడానికి అంత ఆస్కారం లేదు. ఇప్పుడు భారతదేశం అంతా కూడా శాంతి భద్రతలు అనేది చాలా ఇంపార్టెంట్. పెట్టుబడులు రావాలంటే, భారతదేశం బాగుపడాలంటే, ఎందుకంటే కఠినమైన చర్యలు తీసుకొని క్రిమినల్స్ను మొత్తం కూడా కంట్రోల్ చేస్తే కానీ, ఎందుకంటే ఫారినర్స్ రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్, ఎందుకంటే ఇంతకుముందున్న ఏవైతే బ్రిటిష్ పాలన నుంచి ఉన్నటువంటి యాక్ట్ను మొత్తం కూడా రద్దు చేస్తూ ఇప్పుడు 2023లో భారతీయ న్యాయ సంహిత అని చెప్పి చెప్పారు. దాన్ని 2023 యాక్ట్ అది. దాని కింద ఎందుకంటే ఇంతకుముందు ఐపీసీ కింద ఏదైతే నేరాలు జరుగుతావో ఐపీసీ కింద బుక్ చేసేవాళ్ళు ఇప్పుడు బిఎన్ఎస్ కింద బుక్ చేస్తారనమాట. బిఎన్ఎస్ కింద బుక్ చేసినప్పుడు ఆ బిఎన్ఎస్ యాక్ట్ ఏదైతే జూలై 2024 నుంచి 1 నుంచి ఏవైతే ఎఫెక్ట్ అవుతున్నావో అన్ని కేసులు కూడా 29 రాష్ట్రాలలో పోలీసు వాళ్ళు మొత్తం కూడా దాని కింద బిఎన్ఎస్ కిందనే బుక్ చేస్తారనమాట.
ఆ బిఎన్ఎస్ కింద బుక్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే బిఎన్ఎస్ఎస్ కింద ఫాలో కావాలన్నమాట. చాలామంది కూడా ప్రొసీజర్ తెలియదు అన్నమాట. ఎంతమంది కూడా మనం ఎట్లా సార్ కొత్త కేసులు వచ్చినాయి అని చెప్పేసి ఎంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. అప్పుడు వేసినప్పుడు మనం ఇంతకుముందు 436, 437, 438, 439 కింద ఏదైతే వేస్తున్నామో బెయిల్ సేమ్ అఫెన్స్ కనుక దాని కింద కూడా మనం వేసుకోవడానికి దీని సెక్షన్ల కింద బెయిల్ బిఎన్ఎస్ కింద వేసుకోవాలి. ఇంత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అయ్యేటోళ్ళము. ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ రద్దయింది కనుక దాని ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ వచ్చింది కనుక బిఎన్ఎస్ఎస్ కింద మనము ఏవైతే పాత కేసులు ఉండవో పాత కేసులు ఏమో సేమ్ ప్రొసీజర్, కొత్త ప్రొసీజర్ కింద ఏవైతే కేసులు బుక్ అవుతావో అవన్నీ కూడా బిఎన్ఎస్ఎస్ కింద మనము ఫాలో కావాల్సి వస్తుంది. బిఎన్ఎస్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్ట్ కూడా. ఇది 2023లో వచ్చింది, సిఆర్పిసి ప్లేస్లో వచ్చింది. సిఆర్పిసిలో ఎందుకంటే ఇంతకుముందు 484 ఉండే బిఎన్ఎస్ కింద ఇప్పుడు 531 అయినాక 531 సెక్షన్స్ కూడా ఒకటి ఒక సెక్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో 531 కింద ప్రొసీజర్ మనం డిశ్చార్జ్ ఎట్లా చేసుకోవాలి, హైకోర్టులో పోయి క్వాష్ ఎట్లా వేసుకోవాలి, హైకోర్టులో అప్పీల్ వేసుకోవాలి, బెయిల్స్ మనకు ఎందుకంటే పోలీసులు ఎట్లా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు, ఇవన్నీ కూడా ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ ఎట్లయితే ఫాలో అవుతారో ఇప్పుడు పోలీసులు కూడా బిఎన్ఎస్ఎస్ కింద అడ్వకేట్లు కానీ న్యాయమూర్తులు కానీ జనరల్ పబ్లిక్ కానీ బిఎన్ఎస్ఎస్ కింద మనం ఫాలో కావాలన్నమాట. బిఎన్ఎస్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే బిఎన్ఎస్ఎస్ కింద కేసులు బుక్ చేసినప్పుడు బిఎన్ఎస్ కింద కేసులు బుక్ చేసినప్పుడు మనం బిఎన్ఎస్ఎస్ ఫాలో అయ్యి ప్రొసీజర్ ఫాలో అయ్యి మనం ఎందుకంటే హౌ టు గెట్ బెయిల్ అనేది అక్యూజ్డ్ ముద్దాయిని మనం బయటికి విడుదల చేయాలనుకున్న వాళ్ళు ముద్దాయి కూడా లోపల జీవితాంతం ఉండలేడు కనుక బెయిల్ టెంపరీ బెయిల్ కానీ మెయిల్ కానీ ఎమర్జెన్సీ కేసులను బట్టి సీరియస్ని బట్టి బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు బెయిలబుల్ అఫెన్స్లో ఇంతకుముందు బెయిలబుల్ ఎట్లా తీసుకోవాలి, నాన్ బెయిలబుల్ ఎట్లా వేసుకోవాలి, నాన్ బెయిలబుల్ 7 years బిలో ఉన్నాయి. ఇంతకుముందు 437 ఉండే, ఇంట్లో బిఎన్ఎస్ కింద వేసుకోవాలి మనము. 436 బెయిలబుల్ అఫెన్స్, అందుకు చెప్పేసి 436 ఎట్లా యాన్సిపేట్ బెయిల్ ఎట్లా మనం యాన్సిపేట్ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ కేసులో బిఎన్ఎస్ కింద బుక్ చేసినప్పుడు ముందస్తు బెయిల్ కానీ సెషన్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ మూవ్ చేయడానికి ప్రొసీజర్ ఏంది, ఇవన్నీ ప్రొసీజర్స్ కూడా మనము సెషన్ కోర్టు ఉన్నాం లైఫ్ 7 years అబవ్ ఉన్న లైఫ్ కానీ డెత్ సెంటెన్స్ కానీ ఉన్న సెక్షన్లన్నీ కూడా 439 కింద వేస్తుంది కనుక 439 కూడా ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కింద మనం వేసుకొని బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద మనము క్వాష్ పోయేటం 482 కింద, అందుకో 482 ఇన్హెరెంట్ పవర్ టు హైకోర్టు అనమాట. అందుకని చెప్పేసి హైకోర్టుకు పోవాలనుకుంటే దీని ప్రొసీజర్ ఫాలో అయ్యి బిఎన్ఎస్ఎస్ కిందనే మనము ఫాలో కావాల్సి వస్తుంది. చాలామంది కూడా బిఎన్ఎస్ఎస్ అంటే ఏంటంటే కూడా తెలియదు. చాలామంది కూడా భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 అనే యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బిఎన్ఎస్ఎస్ కిందనే మనం అన్నీ కూడా కేసులు అన్నీ కూడా వాదించుకోవడానికి కేసులు ఎందుకంటే బెయిల్ అవుట్ గెట్ బెయిల్ అనేది కూడా ఈ బిఎన్ఎస్ఎస్ కిందనే ఫాలో కావాల్సి వస్తుంది. బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అనేది చాలామందికి కూడా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే న్యాయం ధర్మం చట్ట ప్రకారం గెలవాలంటే బిఎన్ఎస్ఎస్ని ఫాలో కావాలి. బిఎన్ఎస్ఎస్ ఫాలో అయ్యి మనం ఎందుకంటే అక్యూజ్డ్ను ఇల్లీగల్గా కొంతమంది తప్పుడు కేసులు పెట్టి కూడా కేసులు ఎందుకంటే కేసులు మొత్తం కూడా రిజిస్టర్ చేస్తారు కనుక దాని మీద మనం ఎట్లా డిశ్చార్జ్ చేసుకోవాలి, ఎట్లా కేసును ఛార్జ్షీట్ వేసిన తర్వాత హౌ టు కండక్ట్ ట్రయల్ అనేది కూడా బిఎన్ఎస్ఎస్లోనే ఉంటుంది అన్నమాట. బిఎన్ఎస్ఎస్లో ఉన్న సెక్షన్లు ఏవైతే ఎంతో సిఆర్పిసిలు కింద 484 ఉన్న సెక్షన్లు ఇప్పుడు ఎందుకంటే మనకు బిఎన్ఎస్ఎస్ కింద 531 సెక్షన్స్ ఉన్నాయి కనుక 531 సెక్షన్స్ కింద మనము ఎందుకంటే ఒక్కొక్క సెక్షను ఒక్కొక్కరి నెంబరు ఒక్కొక్క సెక్షను ప్రొసీజర్ ఫాలో కావాల్సి వస్తుంది. అనుకోని డిశ్చార్జ్ ఎట్లా చేసుకోవాలి, బెయిల్ ఎట్లా తీసుకోవాలి, అప్పీల్స్ ఎట్లా కన్విక్షన్ అయితే శిక్ష పడ్డ తర్వాత ఎట్లా అప్పీల్ పోవాలి, సెషన్ కోర్టు ఎట్లా పోవాలి, హైకోర్టు ఎట్లా పోవాలి అనేది కూడా ఈ బిఎన్ఎస్ఎస్ కిందనే ఉంటాయి అన్నమాట. బిఎన్ఎస్ఎస్ కింద 531 మనం ఫాలో అయ్యి హౌ టు గెట్ బెయిల్ అనేది కూడా మనకి అక్యూజ్ని ఎట్లా రిలీజ్ చేయాలనేది కూడా డిపెండ్ ఎట్లా కంప్లైంట్ తరఫున ఎట్లా డిపెండ్ చేయాలి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎట్లా ఉంటుంది, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా బిఎన్ఎస్ఎస్ కిందనే ఉంటాయి అన్నమాట. బిఎన్ఎస్ఎస్ కింద ఉన్నటువంటి 531 ఒక్కొక్క ప్రొసీజర్ ఒకదానికి ఉంటుంది కనుక అన్నీ చూసి ఇవన్నీ ప్రకారము మనం కోర్టులో వాదించుకొని బెయిల్ పొందడానికి కానీ మీతో డిశ్చార్జ్ చేసుకోవడానికి కానీ మనం కేసు వాదించుకోవడం కానీ కూడా బిఎన్ఎస్ఎస్ఏ ఫాలో కావాలి. బిఎన్ఎస్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ 29 రాష్ట్రాల్లో కూడా. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటాను. అందరికీ ధన్యవాదాలు.